కరీంనగర్ హనీ ట్రాప్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. 400 మంది వరకు బాధితులు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. యువకులని హనీ ట్రాప్ చేసిన కేసులో భార్యాభర్తలు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. 100 మంది వరకు రెగ్యులర్ కస్టమర్స్ గా గుర్తించారు పోలీసులు. ఒక బాధితుడి దగ్గర 20 లక్షల రూపాయలు దోచేశారు దంపతులిద్దరు కలిసి. హనీ ట్రాప్ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అందులో నష్టాలు రావడంతో లలిత వ్యభిచారంలోకి దిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకులకు వలపు వల వేసి విసిరింది లలిత. అంతేకాదు యువకులని ట్రాప్ చేసింది. తన దగ్గరకు వచ్చిన వారి వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. హనీ ట్రాప్ చేసి ఓ వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయల వరకు దోచేశారు దంపతులు. ఇక తన దగ్గర డబ్బులు లేవని ఆ వ్యక్తి చేతులెత్తేయడంతో వీడియోస్ తీసి నెట్లో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామంటూ బెదిరించి మరో 5 లక్షల వరకు డిమాండ్ చేశారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులని ఆశ్రయించారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్లలో వాళ్ళు సగం నగ్నంగా ఉన్న ఫోటోలు, పాటలు ఇవన్నీ పెట్టి ప్రజలందరినీ, యువకులను ఆకర్షించి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు యువకులు కరీంనగర్ చుట్టూ ప్రాంతాల వారు సేకరించి వారికి సంప్రదించగా సెక్స్లో పాల్గొనాలి, మాతో శృంగారంలో పాల్గొనాలి, మేము డబ్బులు ఇస్తామంటే వాళ్ళు సరే సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు వాళ్ళు ఇలా వ్యవహారం నడిపించి డబ్బులు సంపాదించినారు. తర్వాత వెంటనే అట్టి డబ్బులతో ఆరపల్లిలో సాయి నివాస్ అపార్ట్మెంట్లో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకొని మరి ఒక విలువైన కారు కూడా కొనుక్కొని వాళ్ళు జలసాలు చేసుకుంటూ ఈ విధంగా జనాలను మభ్యపెడుతూ ఇతని భార్య సెక్స్లో పాల్గొంటుండగా ఆ గదిలో తన భర్త వీడియో కెమెరా అమర్చి ఆ కెమెరాకు తన ఫోన్లోకి అటాచ్మెంట్ చేసి తనను బాగా వేధిస్తే, డబ్బుల గురించి వేధిస్తే అప్పటికే అతను కారు కొనిచ్చిండు. మరియు అపార్ట్మెంట్లో కూడా లోన్లు అతనే కట్టుకుంటూ ఇంట్లో ఏసీలు, ఇతర సామాగ్రి, విలువైన వస్తువులను కొనివ్వడం జరిగింది. ఆయనను ఫోటోలు, వీడియోలు మీ బంధువులకు చూపిస్తాం, మీ ఇంట్లో చూపిస్తామని చెప్పి ఆయన బెదిరిస్తూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే అతను మొన్న సిరిపురం కాలనీ వద్ద 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా 4 లక్షలు ఒక 2 రోజుల తర్వాత ఇస్తా అని చెప్పి వాళ్ళు వేడుకున్న తర్వాత కూడా వాళ్ళు వినకుండా నేను ఎలాగైనా చంపేస్తామని బెదిరించి వెళ్ళిపోయారు. అతడు వెంటనే భయపడి ఈ విషయాన్ని వాళ్ళ బంధుమిత్రులకు తెలియపరచగా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమనగా మా వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేను వారిద్దరి దంపతులపై కేసు నమోదు చేయడం అయినది. కేసు దర్యాప్తులో 100ల వీడియోస్ తెరపైకొచ్చాయి. 100 మందికి పైగా వీడియోస్ తీసి వాళ్ళని బెదిరించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 400 మంది వరకు వీరి ట్రాప్లో పడ్డట్టుగా అంచనా వేస్తున్నారు పోలీసులు.